ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే దత్తాత్రేయుడి యొక్క అవతారం విశిష్టత ఏమిటి, అంతరార్థం ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ చవితి, మధ్యాహ్నం 12 గంటల వరకు, నక్షత్రం జ్యేష్ఠ, తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటక రాశిలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారు మాత్రం వీరి ఆర్థిక స్థితిగతుల గురించి ఈరోజు జాగ్రత్త వహించాలి. అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయని గ్రహించాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. దీంతో పాటుగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణాలు తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నా, కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే పాత రుణాలని తీర్చాలని ప్రయత్నం చేస్తున్నా, ఈ విషయాలలో కూడా కొంతవరకు మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కొంత ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండటము, అనుకున్న విధంగా ఆశించిన విధంగా ఉద్యోగంలో వీరికి పురోగతి లేదని కొంతవరకు వీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది వీరికి సూచిస్తోంది. దీంతో పాటు వీరు కొంతవరకు సొంత నిర్ణయాలు తీసుకోవటము, ఆ విధంగానే అంటే వీరు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా వీరు ముందుకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కొంతవరకు సానుకూలత అనేది కనపడుతోంది. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు సంతానానికి సంబంధించి మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటము, దీంతో పాటు వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరికి గుర్తింపు రావటము, వీరి ప్రతిభను నలుగురు గుర్తించటము, అలాగే వీరి ప్రజ్ఞాపాఠ వాళ్ళకి సంబంధించి మంచి గుర్తింపు లభించటంతో వీరికి ప్రతి పనిలోనూ కూడా అనుకున్న దానికంటే కూడా మంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉండటము, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు రావటంతో ఈ రాశి వారు ఈరోజు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క కవచాన్ని చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా వీరికి కొంత ప్రయోజనకరంగా ఉండబోతోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు, సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు, దీంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సమయానికి మీరు ఆశించిన విధంగా ఆర్థికంగా కొంత అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే సంతానానికి సంబంధించి విద్యా, ఉద్యోగ, వ్యాపారాలలో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారికి సంబంధించి మీరు ఏమైనా పెట్టుబడులు గనక పెడుతూ ఉంటే అవి కూడా ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించి అవి వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మొత్తం మీద ఈరోజు మిథున రాశి వారికి అనేక విషయాలలో మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలుండే అవకాశాలు ఎక్కువ శాతం కనపడుతున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. దీంతో పాటుగా సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. స్థిరాస్తి వ్యవహారాలు కొంతవరకు తలనొప్పిగా మారే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు, అలాగే అనుకోని విధంగా మీకు తెలియకుండానే మీరు కొన్ని సమస్యలలో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాట ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచండి. అలాగే కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే అనుకున్న పనులన్నిట్లోనూ విజయావకాశాలు కనపడుతున్నాయి. అయితే ఏ పని తలబెట్టినా కూడా నెమ్మదిగా పూర్తి చేస్తారని మాత్రం గ్రహించండి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు ఆరోగ్యం విషయంలో కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించకపోతే గనక ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటము, అలాగే ఆర్థికంగా కూడా కొంత వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా పెట్టుబడుల విషయంలో గనక ఉండకపోతే తప్పనిసరిగా వీరు ధనాన్ని నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. మీ శ్రేయోభిలాషులు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొంచెం వినటము, మీరు గనక వాటిని ఆచరిస్తే తప్పనిసరిగా మీకు శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఈ రోజు కొంతవరకు అనుకూలమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ రోజు సాయిబాబా వారి చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, సాయిబాబా ధునిలో కొబ్బరికాయ వేయటం వలన పనులన్నీ నెమ్మదిగా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు ఈరోజు ప్రత్యేకంగా వారి ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే వారి కుటుంబం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా కొంతవరకు ప్రత్యేక శ్రద్ధ కనపరచడము, అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవుతున్నాయా లేదా అని ఒక పునఃపరిశీలన కూడా వీరు చేసుకుంటూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు గనక నష్టపోయే అవకాశాలు మాత్రం కొంత తక్కువగా ఉంటాయనే గ్రహించాలి. అలాగే ఇక్కడ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే మీరు గనక కొత్త ఉద్యోగాలకి సంబంధించి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా అవి కొంత మీకు నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి సంబంధించి వ్యాపారంలో కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అనుకున్న విధంగా ఆర్థికంగా కొంత అభివృద్ధి అనేది కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. అయితే వీరు ఆశించిన విధంగా వీరికి ఆర్థికాభివృద్ధి కనిపించటం లేదని కొంత వీరు మానసికంగా అసంతృప్తిగా ఉండే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి. కొత్తగా రుణాల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఎంత సంపాదిస్తున్నా సరిపోవట్లేదనే భావన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులను అధిగమించేందుకు మాత్రం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటుగా ఉద్యోగస్తులకి అధిక బరువు బాధ్యతలు ఉండటము, అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావట్లేదు అనే ఒక నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా వీరు కొంత కొత్త రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేయటం కానీ, లేకపోతే భగవద్ దర్శనం చేసుకోవటం కానీ, అలాగే కొంతవరకు పుణ్యక్షేత్రాలలో
నదీ స్నానాలు చేయటం కానీ ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువగా ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే మీరు ఏవైనా సరే మొక్కుబడులు లాంటివి ఉంటే అవి తీర్చుకునే ప్రయత్నం కూడా కొనసాగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత నిరాశ అనేది కనపడుతోంది, నిస్పృహ అనేది కనపడుతోంది. ఆశించిన విధంగా మీకు ఫలితాలు రావట్లేదు అనే భావన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు స్థిరాస్తి విషయాలలో కొంతవరకు జాగ్రత్త వహించాలి. అలాగే మీరు స్థిరాస్తి విషయాల్లో అమ్మకాలు చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు సొంత ఇంటి కోసం కొంతవరకు మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. భూములు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంచెం భూ సంబంధంగా వ్యాపార వ్యవహారాలను నడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త వ్యక్తుల్ని కలవటం కానీ కొత్త వ్యక్తులతోటి కొంతవరకు మీరు వ్యాపార సంబంధమైన లావాదేవీలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చాలా వరకు అనుకూలత అనేది ఉన్నా కూడా వీరికి కలుగుతున్న మార్పులు చేర్పులను వీరు తానుకూలంగా తీసుకొని ముందుకు వెళ్లేందుకు మాత్రం వీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉండాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వీరు గనక విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని గనక ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి మాత్రం కొంత ప్రయత్నం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అనేది వహించాలి. అలాగే మీ సంతానానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువ గడపడానికి ఇష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు. దీంతో పాటుగా మీరు మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ అనేది కూడా కనబరుస్తూ ఉంటారు. బంధుమిత్రులను కలిసేందుకు ప్రయత్నం చేస్తారు లేదా వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు స్నేహితులతోటి కొంతవరకు సంబంధ బాంధవ్యాల విషయంలో మీరు ఆశించిన విధంగా పురోగతి లేదని కూడా కొంత మీరు భావిస్తూ ఉంటారు. దీనివలన కొంత నిరుత్సాహానికి కూడా గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే శ్రమకి తగిన ఫలితం కోసం కూడా మీరు కొంత వేచి చూస్తారని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యంలో కనుక ఉంటే తప్పనిసరిగా మీకు వ్యాపారాభివృద్ధి అలాగే భాగస్వామ్యం వలన లాభము కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధుమిత్రులు కలవటంతో పాటు తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, దీంతో పాటుగా మంచి పనుల వైపు ఆసక్తి అనేది మీరు చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి అలాగే వారి యొక్క సంబంధ బాంధవ్యాల గురించి, కుటుంబ శ్రేయస్సు గురించి ఇలాగ అనేక విషయాల గురించి వీరి ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. అనాలోచితంగా గనక పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు ఎవరో తెలిసినా కూడా వారితోటే మీరు స్నేహంగా ఉండేందుకు ఎక్కువగా మక్కువ అనేది చూపుతూ ఉంటారు. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి శ్రమతో పాటు ఆర్థికంగా కూడా కొంత నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. భగవద్ దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి పనిని వాయిదా వేసే అవకాశాలు మాత్రం ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉండబోతోంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించబోతున్నాయి. కొత్త నూతన వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. సొంత ఇంటి కోసం కొంతవరకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనుకున్న విధంగా పనులన్నీ సమయానుకూలంగా సానుకూలంగా పూర్తి చేయడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు.
దీంతో పాటు పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారికి సంబంధించిన ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ మాత్రం కనబరచాలి. దీంతో పాటు కొంతవరకు పొదుపును పాటించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం మాత్రం మీరు కొంత చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు ప్రత్యేకంగా ఏ మార్పులు కూడా కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క నవరత్న మాలికా స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, దైవ దర్శనం చేసుకోవటం కానీ, లేదా వారితోటే కొంతవరకు వీరు విందు వినోదాలకు వెళ్ళటం, శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీరు కూడా ఆ స్థిరాస్తి వ్యవహారాలపైన కొంత శ్రద్ధ వహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటారని చెప్పుకుంటున్నాం. అలాగే మీరు గనక కొంత అజాగ్రత్తగా ఉంటే పెట్టుబడుల విషయంలో అప్పుడు మాత్రం మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, అలాగే నదీ స్నానాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, వీటిపైన ఎక్కువగా ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. దత్తాత్రేయ రూపాన్ని మనం పరిశీలిస్తే దత్తాత్రేయ స్వామివారు 3 శిరస్సులతో, 6 భుజములతో, ఆయుధములతో, 4 శునకములతో, ఆవుతో ఉన్నట్లుగా రూపంలో మనం దర్శనం చేసుకోవచ్చు. దత్తాత్రేయుల వారి 3 శిరస్సులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తికి సంకేతం. సృష్టి, స్థితి, లయలకు సంకేతం. ఓంకారంలోని అకార, ఉకార, మకారాలకు సంకేతం. అందుకే దత్తాత్రేయ స్వామి 3 శిరస్సులు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మతత్వానికి సంకేతం. అలాగే దత్తాత్రేయుల వారి దగ్గర ఉన్న 4 శునకములు 4 వేదాలకు సంకేతం. అంటే దత్తమూర్తి సకల వేద విజ్ఞానాన్ని అందించిన జ్ఞానసాగరుడు. దత్తాత్రేయుల వారి దగ్గర ఉన్న ఆవు మన మనశ్శక్తికి సంకేతం. మనసే మాయాశక్తి. సంకల్ప వికల్పాలకు, సుఖ దుఃఖాలకు కారణమైనటువంటి మాయను యోగ బలము చేత దత్తాత్రేయ స్వామి కామధేనువుగా మార్చాడు. అది ఆవును కలిగి ఉండటంలో ఉన్న అంతరార్థం. అలాగే ఆయన అక్షమాలను చేతులలో ధరించి ఉంటాడు. ఈ అక్షమాల అక్షరమాలికకు సంకేతం. సాహిత్య సంగీతాలకు సంకేతం. సమస్త వైఖరికి సంకేతంగా తీసుకోవాలి. అలాగే దత్తాత్రేయ స్వామి త్రిశూలాన్ని ధరించి ఉంటారు. ఈ త్రిశూలము ఆచార వ్యవహారాలకు, ధర్మార్థ కామముల సంపుటికి సంకేతం. అలాగే చక్రాన్ని ధరించి ఉంటారు. ఈ చక్రము ఆత్మావలోకనమునకు, అవిద్యా నాశకత్వానికి సంకేతం. అలాగే ఢమరుకాన్ని ధరించి ఉంటారు. ఈ ఢమరుకం సర్వవేదములు దీని నుంచి ఆవిర్భవించినవని చెప్పడానికి సంకేతం. అలాగే కమండలాన్ని ఒక చేతిలో ధరించి ఉంటారు. దత్తాత్రేయులు ధరించిన కమండలం సమస్త బాధలు పోగొట్టడానికి, సమస్త శుభములను చేకూర్చడానికి సంకేతం. దత్తాత్రేయ స్వామివారు గొప్ప అవధూత, మహాజ్ఞాని. దత్తాత్రేయ స్వామివారి రూపంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ గురువారం సందర్భంగా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించినా, శ్రవణం చేసినా సమస్త దోషాలను తొలగింపజేసుకొని సర్వశుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శరణాగతి తత్వం అంత గొప్పదై కూర్చుంది. జ్ఞాన మార్గంలో నయ్యితి 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 ఎక్కడికి వెడుతుందో శరణాగతి అక్కడికే వెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మనసు అనేటటువంటిది నిలబడకపోతే ఇన్ని ప్రమాదాలు వచ్చి చేరిపోతాయి అక్కడ. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఈ మనసు గురించి ఒక పరమాద్భుతమైన శ్లోకం ఇచ్చారు. శరణాగతి అంటే
ఆయన ఏదో నా మనసు మాట వింటలేదయా అలా చెప్పలేదు, చాలా చమత్కారంగా చెప్పారు. ఏదో తన దగ్గర చాలా గొప్ప వస్తువు ఒకటి ఉందని, అది పరమశివుడికి కావలసిందని, పోన్లే నువ్వు తీసుకో అని చాలా గడుసుగా చెప్పాడంటారు చూసారా, అంత గడసరితనంతో చెప్పారు ఆయన. ఆయన అన్నారు, కళ్యాణినం సరసచిత్ర గతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమదిరుహ్య చరస్వరారే నేత సమస్త లోకాం వృషభాధిరూఢా అన్నారు. ఈశ్వర వృషభాధిరూఢ ఆయన పిలిస్తే అంత గొప్పగా ఉంటుంది. ఓ ఎద్దునెక్కి తిరిగేవాడా అని పిలిచారు. ఎద్దునెక్కి తిరిగేవాడా అంటే ఎప్పటిదా ఎద్దు? ఏమో చాలా పెద్దదైపోయింది కదూ. నువ్వు చూస్తే నేత సమస్త జగతాం, అన్ని లోకాలకి నేతవి, నాయకుడివి, కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళాలా వద్దా నువ్వు? నీ వాహనం చూస్తే మహాముసలిదైపోయినటువంటి ఎద్దు, పాపం ఇది ఏం తీసుకెడుతుందయ్యా, దాన్ని ఎందుకు అలా పీడించేస్తావు, పెద్దదైపోయింది వదిలేయచ్చుగా. మరి వదిలేస్తే మంచి వాహనం దొరకద్దా అంటావేమో శివ. ఓ మంచి గుర్రం ఒకటి నా దగ్గర ఉంది, కళ్యాణినం. ఆ గుర్రం కళ్యాణి జాతికి చెందిన గుర్రం. కళ్యాణి జాతికి చెందినటువంటి గుర్రం బహుభంగిమల నడుస్తుంది, మంచి లక్షణములు కలిగి ఉంటుంది. దాని మీద ఎవరు అధిరోహిస్తాడో వాణ్ణి సర్వకాలముల యందు రక్షించి శుభాలిస్తుంది. అటువంటి జాతి గుర్రాన్ని కళ్యాణి గుర్రం అంటారు. కాబట్టి కళ్యాణినం సరసచిత్రగతిం, గుర్రం ఏదో మామూలుగా దౌడు తీసి వెళ్ళిపోవడం ఒకటే కాదు, అది సర్వేంగితజ్ఞమనఘం అంటారు. ఇతరుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోగలిగినదై ఉండాలి. ఉన్నాయి గుర్రాలు అటువంటివి. ఒక్కొక్క గుర్రం మహారాజు దాని మీద కూర్చుని యుద్ధానికి వెడితే స్పృహ తప్పిపోయినటువంటి రాజుని శత్రువులకి దొరకకుండా కోటలోకి తీసుకొచ్చిన గుర్రాలు ఉన్నాయి. ఒకప్పుడు రాణా ప్రతాప్ సింగ్ చేతక్కని గుర్రం ఎక్కి తిరుగుతుండేవాడు. శత్రువుల చేతిలో కత్తి దెబ్బ తిని స్పృహ తప్పి గుర్రం మీద పడిపోతే అది రకరకాల విన్యాసాలు చేసి పైన ఉన్నటువంటి స్పృహ తప్పిపోయిన రాజు కింద పడకుండా కాపాడుకుంటూ వీపు కదుపుతూ శత్రువులకి చిక్కకుండా దూకుతూ పరిగెత్తుకుంటూ కోటలోకి తెచ్చి రాణా ప్రతాప్ సింగ్ని కాపాడింది.